అందరికీ నమస్కారము. మనం 12వ పాసురంలో అమ్మ ఆండాళ్ళమ్మ శ్రీకృష్ణుడి శకుని యొక్క సోదరి అయిన ఒక గోపికను మేల్కొల్పుతుంది. శ్రీకృష్ణుడి యొక్క ఆ సన్నిహితుడు వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడు, కానీ శ్రీమన్నారాయణుడి యొక్క సేవలో మునిగి ఉంటాడు. ఏదేమైనా అతను కైంకర్యం చేయడం పూర్తి చేసి తన దినచర్యలను నిర్వహించడం ప్రారంభిస్తాడు. కనైతిళం కత్తెరుమై కండ్రు కిరంగి నినైతు ములై వழியே నిన్ను పాల్ సోరా நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வந்தங்காய் பனித்தலை வீழனின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்து கிணியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ஏலோர் ఎంబావాయ్. లేగదూడలు గల గేదెలు పాలు పితుకువారు లేక వాటిని తలంచుకొని వానిపై మనసు పోవటచే ఆ దూడలే వచ్చి పొదుగులో మూతి పెట్టినట్లు తలంచి పాలు పొదుగు నుండి కారిపోవటచే ఇల్లంతా బురద అవుచున్న ఒకానొక మహేశ్వర్య సంపన్నుని చెల్లెల మంచు తలపై పడుచుండా నీ వాకిట నిలిచి ఉంటిమి. నీ ఇంట ద్వారముపై కమ్మిని పట్టుకుని నిలిచి ఉంటిమి. కోపముతో దక్షిణ దిక్కున ఉన్న లంకాధిపతి అయిన రావణుని చంపిన మనోభిరాముడగు శ్రీరాముని గానము చేయుచుంటిమి. అది విని కూడా నీవు నోరు వెప్పవా? ఏమీ గాఢనిద్ర? ఊరి వారందరికను నీ విషయం తెలిసినదిలే అని శ్రీ ఆండాళ్ళమ్మ సెలవిచ్చింది. జై శ్రీ ఆండాళ్ తిరువడిగలే శరణం.